హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీ అకాడమీ. సో పాలీసెట్ 2026 సంబంధించి మనం కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఎగ్జామ్స్ అయిపోయినాయి, సో ఇంకా మనకి రిజల్ట్ రావాల్సి ఉంది కాబట్టి సో చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కోసం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, మనం ఏం చేద్దాం ఈ ప్రెసెంట్ టైంలో ఏం చేద్దాం అనేది. సో ఏపీ పాలీసెట్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే టీజీకి సంబంధించి ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ కాలేదు కాబట్టి. ఓకే, వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సరే, రిజల్ట్ రావాల్సి ఉంది, అంతవరకు మనం ఏం చేద్దాం, ఏ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలా, ఏ విధంగా మన ఫోకస్ని పెట్టుకోవాలని మనం ఒక చిన్న షార్ట్గా ఒక 10 పాయింట్స్ 12 పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ మనం ఎగ్జామ్ రాసేస్తాం, ఇప్పుడు మనం టెన్షన్ పడినా ఏం ఆలోచించినా మనకి మారేది ఏం లేదు కాబట్టి సో స్టే అండ్ కామ్గా ఉండండి, సో ఆరామ్గా ఉండండి, ఫ్రీగా ఉండండి. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, హ్యాపీగా ఫ్రీగా ఆరామ్గా ఉండండి, అంతే. క్లియర్. నెక్స్ట్, రిజల్ట్ ఈజ్ ఇన్ ద స్టెప్ నాట్ ఎండ్. సో మనకి ఏదన్నా రాని, మార్కులు ఏమన్నా రాని, దాని ప్రకారంగా మనం మూవ్ అవుదాం. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇప్పుడు చేసేది ఏం లేదు. మనం మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఎఫర్ట్ ఇచ్చినాం కదా, మనం ఊరికైతే పోయి ఎగ్జామ్ రాలేదు, ఎఫర్ట్ ఇచ్చినాము. సో ఏమవుతుందో చూద్దాం, ఆ రిజల్ట్ ప్రకారంగా, ఆ మార్కుల ప్రకారంగా మనకి ఏ కాలేజ్ వస్తుందో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ వచ్చినా మనం వరి కావాల్సిన పర్లేదు, ఎందుకంటే అది మన ఎండ్ కాదు, ఇంకా మన స్టార్టింగ్ ఇది. సో మార్క్స్ తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, ఆ సూటబుల్గా సంబంధించి అంటే ఆ ర్యాంక్కి సంబంధించి ఏదైతే బెస్ట్ కాలేజ్ ఉందో దాంట్లో మనం జాయిన్ అవుదాము. అవన్నీ నేను గైడ్ చేస్తాను తర్వాత మీకు. సో దాంట్లో జాయిన్ అవుదాం, తర్వాత కాలంటే చదువుదాం, మనం ప్రాపర్గా చదువుదాం, ప్లాన్ చేసుకుని చదువుదాము, అర్థం చేసుకుని చదువుదాము, మంచి మార్కులు సంపాదిద్దాం, మంచి జాబ్ వచ్చేటట్లా మన గోల్ని సెట్ చేసుకుందాం. సో డోంట్ వరీ. ఓకే, క్లియర్. నెక్స్ట్, పాలిటెక్నిక్ బ్రాంచెస్. సో ఇప్పుడు మీరు పాలీసెట్ ర్యాంక్ వచ్చేంత వరకు వెయిట్ చేయకోకుండా మీకు టైం ఉందంటే ఇంకా ఏ బ్రాంచ్ తీసుకోవాలనే దానిపైన ఐడియా పెట్టుకోండి. వన్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత అది ఇది అని కాకుండా మీరు ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన బ్రాంచెస్ అంటే మీకు ఇష్టమైన బ్రాంచెస్ ఏవి ఉన్నాయి అంటే డిమాండ్ ఎక్కువ ఉన్న బ్రాంచెస్ అన్ని ఒక లిస్ట్ తయారు చేసుకొని, లేదా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో చూడండి, ఆ బ్రాంచెస్ అన్ని చూడండి. ఆ బ్రాంచెస్లో మీకు ఏది ఇష్టమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇష్టం అంటే ఎలా ఇష్టం వస్తుంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, త్రిబుల్ కావచ్చు, సివిల్, మెకానికల్, ఇలా ఐటీ, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. మీకు నాకు ఈ బ్రాంచే కావాలనే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అంటే మీరు ఫైనల్గా అంటే డిప్లొమా అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే జాబ్ చేయాలనుకున్నారో ఆ జాబ్ ఏది అనేది మీరు ఫిక్స్ అయితే ఆ జాబ్ కొట్టాలంటే మీరు ఏ బ్రాంచ్లో ఉండాలనేది మీకు క్లారిటీ వస్తుంది. అంతే తప్ప ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అడుగుతారు, రే నువ్వు ఏం బ్రాంచ్కి పోతారు అంటే వాడు సివిల్ అన్నాడు, ఒకడు మెకానికల్ అంటాడు, ఇంకోటి మెకానికల్, నువ్వు మెకానికల్ కాదు, అలా కాదు. సో మనం ఏం చేయాలా, నీ గోల్ ఏముంది, నువ్వు ఏం జాబ్ కొట్టాలనుకున్నావు. సో ఫస్ట్ మనం మన జాబ్ని ఫిక్స్ చేసుకోవాలి. ఈ జాబ్ మనకి నచ్చుతుందా, సూటబుల్ అవుతుందా మనం ఆలోచించిన తర్వాత ఏం చేయాలి, మన పేరెంట్స్తో డిస్కస్ చేయాలి, ఎందుకంటే మనకు వాళ్ళే కదా ఇంపార్టెంట్. సో వాళ్ళతో డిస్కస్ చేయాలి. సో నేను ఈ జాబ్ కొట్టాలనుకున్నాను ఫ్యూచర్లో, ఈ జాబ్ కొట్టాలంటే ఇంకా అప్పుడు పేరెంట్స్ ఓకే, సాటిస్ఫైడ్, హ్యాపీగా ఫీల్ అయినా అనుకోండి, ఆ జాబ్కి సంబంధించి మీరు ఏ బ్రాంచ్లో ఉండాలో అప్పుడు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మీకు ఏదో ఒక బ్రాంచ్ తీసుకుంటారు, అది చదివిన తర్వాత మరి నేను ఆ జాబ్ కొట్టాలనుకున్నా, ఇలా కన్ఫ్యూజ్ లేకోకుండా సో జాబ్ ఓరియంటెడ్గా ఉండాలి. కాబట్టి మనం టెక్నికల్ సబ్జెక్టులు ఇవన్నీ కూడా, డిప్లొమా, బీటెక్ ఇవన్నీ టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా. కాబట్టి సో జాబ్ని ఫిక్స్ చేసుకుని ఆ జాబ్ కావాలంటే ఏ రిలేటెడ్ బ్రాంచ్ ఉంటుందో దాని ప్రకారంగా వెళ్ళండి. అంతే తప్ప దేనికి ఎక్కువ డిమాండ్ ఉందంటూ దానికి వెళ్తే సరే, డిమాండ్ అయితే ఉంది, ప్రాబ్లం లేదు, మీకు దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సో ఇవన్నీ చూసుకొని కొంచెం ప్లాన్ చేసుకోండి. కొంతమందికి మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సివిల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఎలక్ట్రికల్, కొంతమంది కంప్యూటర్. సో బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ మీరు చూస్ చేసుకోండి బ్రాంచ్ని. దానికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అంటే మీరు ఏం చేయాలనుకున్నారు, ఏం కావాలనుకున్నారు ఫ్యూచర్. సో మన ఈ ఛానలే కాకుండా మంది ఐసీఈ ఈసెట్ ఐసీ ఈసెట్ అని ఉంది. సో అది మీకైతే అవసరం లేదు, ఐసీ అకాడమీ అని ఒకటి ఉంటుంది. సో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా కూడా లింక్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, ఒక 10 to 15 years నుంచి మనం డిప్లొమాకి సంబంధించి అన్ని క్లాసెస్ చెప్తాను. వాళ్ళకి సంబంధించిన మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి, జాబ్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటాయి. అవన్నీ మీరు ఒకసారి చూశారనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఏ సబ్జెక్ట్ ఈజీ ఉంటుంది, ఏది టఫ్ ఉంటుంది, ఏది మనకు ప్రజెంట్ యూజ్ అవుతుంది, ఏది మనకి ఫ్యూచర్ యూజ్ అవుతుంది అనేది. కాబట్టి అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్తో పాటు అర్థం కూడా అవుతుంది, మనం దేన్ని చూస్ చేసుకోవాలా అనేది. క్లియర్. నెక్స్ట్, కెరియర్ ఆప్షన్. సో ఇప్పుడు మనం అదే డిస్కస్ చేసాం కదా, కెరియర్ ఆప్షన్ ఫస్ట్ ఇది ప్రయారిటీలో పెట్టుకోవాలి. నెక్స్ట్, టాప్ కాలేజ్ ప్రియారిటీ పెట్టుకోండి. ర్యాంక్ రాకముందే ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్నాం కదా, సో కాలేజెస్ ఏవే ఉన్నాయి అంటే మనం ఫస్ట్ ఏం పెట్టుకోవాలి, మనం కాలేజెస్ ఏవి ఉన్నాయి ఇంపార్టెంట్, తర్వాత మనం ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలో ఇంపార్టెంట్, దానికంటే ముందు మన టార్గెట్ గోల్ జాబ్ ఏదనే కూడా ఇంపార్టెంట్. సో ఇవి మీరు ఫిక్స్ చేసుకోండి, ఆలోచించుకోండి. ప్రతి ఒక్కటి కూడా ఆలోచించిన తర్వాత మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. సో వాళ్ళకి సాటిస్ఫై అయితే కనుక లేదా నెగిటివ్ ఏమైనా ఉంటే మీతో గైడ్ చేస్తారు మీకు. సో ఇద్దరు డిస్కస్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్ వస్తుంది, దాని ప్రకారంగా కాలేజ్, దాని ప్రకారంగా బ్రాంచ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్కిల్స్ ఫర్ బెటర్ ఫ్యూచర్. సో మీరు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు
కాలేజ్ అనుకున్నారు ఇదని. దాని ప్రకారంగా కంప్యూటర్ కోచింగ్స్, ఎందుకంటే మనకి అన్ని ఇప్పుడు ఇంటిగ్రేట్ అవుతున్నాయి కాబట్టి దానికి రిలేటెడ్గా ఏదైనా స్కిల్స్, అది స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, లేదా వేరే వేరే స్కిల్స్ కావచ్చు, దానిపైన కూడా కొంచెం కమాండ్ పెట్టుకోండి. ఇప్పుడు కావచ్చు లేదా రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, టాప్ పాలిటెక్నిక్ కాలేజెస్ మనం ఇప్పుడు అనుకున్నాం. టాప్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏవి మనకు కన్వీనియంట్గా ఏమి ఉన్నాయి? కొన్ని కాలేజెస్ టాప్ ఉంటాయి కానీ చాలా దూరం ఉంటుంది. సో మన పేరెంట్స్ దాన్ని బేర్ చేయగలరా లేదా, హాస్టల్ ఫీజెస్ అవన్నీ. సో అవన్నీ మీరు ఫస్ట్ స్టెప్లో మీరు ప్లాన్ చేసుకోవాలా, తర్వాత మీ పేరెంట్స్తో డిస్కస్ చేయాలా, తర్వాత డెసిషన్కి రావాలా. మీరే ఆలోచించుకొని మీ ఫ్రెండ్స్ అడిగి ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ని మీ పేరెంట్స్ పైన ఫోర్స్ చేసి దాన్నే ఓకే అనిపించుకోకూడదు. మీరు ఆలోచించుకొని పెట్టుకోండి. ఆ ఇన్పుట్స్ని, ప్రాపర్ ఇన్పుట్స్ని తీసుకోండి. ఆ ఇన్పుట్స్ని మీ పేరెంట్స్ ముందు పెట్టండి. వాళ్ళు ఆలోచిస్తారు, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. మీకు తెలిసిన ఫీడ్బ్యాక్ని వాళ్ళకేంటి అంటే డిస్కస్ చేయండి. ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది. దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో దట్ మీరు ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఓకే, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు మీ వల్ల. యూజ్ దిస్ టైం వైజ్లీ, అంటే కొంచెం తెలివిగా. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇప్పుడు 10th వరకు అయిపోయింది. సో 10th అయిపోయిన తర్వాత 3 years డిప్లొమా అయిపోతుంది. 3 yearsలో ఇంజనీరింగ్ అయిపోతుంది. అంటే 6 years లోపల అంటే మనకు తెలియకుండానే కంప్లీట్ అయిపోయి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మనం జాబ్స్ గురించి ఆలోచిస్తాం. ఇన్ జనరల్గా 99% స్టూడెంట్స్ అట్లే చేస్తున్నారు కాబట్టి సో సఫర్ అవుతున్నారు తర్వాత బయటకు వచ్చిన తర్వాత. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తెలివిగా అయితే ఉండేకి ప్లాన్ చేసుకోండి. సో ఆలోచించండి అని నా చెప్పే ఇంటెన్షన్ ఏమంటే ఆలోచనతో ఉండండి. తర్వాత షేర్ ఇన్ఫర్మేషన్ విత్ పేరెంట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైతే మీరు తెలుసుకున్నారో ఆ డీటెయిల్స్ని మనం పేరెంట్స్కి ఇస్తే వాళ్ళు మీకు సంబంధించిన బెస్ట్ ఇన్పుట్స్ ఇస్తారు కాబట్టి సో దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోవచ్చు. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, అవాయిడ్ ద మిస్టేక్స్. అంటే మీకు తెలిసిన వాళ్ళని, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు బ్రాంచ్ని కనుక్కోవాలనుకున్నారు. సో మీరేం చేస్తారంటే మీకు తెలిసిన వాళ్ళని అడుగుతారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే క్యాండిడేట్స్ ఉన్నారు. సో XY మీకు తెలుసు, వీళ్ళు మీకు తెలుసు అనుకోండి. మీరేం చేస్తారంటే ఈ బ్రాంచ్ గురించి మీకు తెలిసిన వాళ్ళు అడుగుతారు. Z అనే పర్సన్కి ఆ సబ్జెక్ట్ గురించి తెలుసు. అర్థమవుతుందా? మీరు పోయి Z అని అడగరు, ఎందుకంటే ఇతను మీకు తెలుసు కాబట్టి. మీరేం చేయాలా, మీకు తెలిసిన వాళ్ళని పోయి ఆ బ్రాంచ్ గురించి, ఆ కాలేజ్ గురించి అడగకూడదు. ఆ కాలేజ్ గురించి, ఆ బ్రాంచ్ గురించి ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళపై మనం అడగల. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పినాను? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఒక పెన్ ఎక్కడో పెట్టి మిస్ అయిపోయినారు. మీరు వేరే ఇంట్లో పోయి ఎతికితే మీకు పెన్ దొరుకుతుందా? దొరకదు. మీరు ఏ ఇంట్లో అయితే పెట్టినారో ఆ ఇంట్లో పోయి ఎతకాల. సో ఎక్కడైతే నాలెడ్జ్ ఉందో అక్కడపై మీరు సెర్చ్ చేయాలి తప్ప మీకు తెలిసిన పర్సన్ దగ్గర పోయి సెర్చ్ చేస్తే అతనికి తెలిసింది చెప్తారు కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్ అయితే మీకు రాదు. కాబట్టి మనం రాంగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది పర్సన్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. సో అక్కడ ఉన్న ప్రాపర్ గైడెన్స్ని ఫాలో అయ్యండి. సో దట్ మనకి బెస్ట్ ఫ్యూచర్ అయితే దొరుకుతుంది. ఓకే, తర్వాత లెర్న్ ఫర్ సక్సెస్ఫుల్ స్టోరీస్. సో మనకి ఈ ఎడ్యుకేషన్ కెరియర్లో ఏదైనా కావచ్చు, మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క స్టోరీస్ మనం చూస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు, కాలేజ్లో జాయిన్ అయినారు. అక్కడ ఆ కాలేజ్లో లేదా ఆ బ్రాంచ్లో ఎవరు టాపర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమేమి అచీవ్ చేశారు, లేదా సీనియర్స్ ఎవరున్నారు, మన సూపర్ సీనియర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఏమేమి జాబ్స్ కొట్టినారు, ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ సక్సెస్ అవుతున్నారు. సో అవన్నీ చూడండి. సక్సెస్ స్టోరీస్ని పాజిటివ్గా తీసుకోండి. ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారో అది ఆ మిస్టేక్ మనం చేయకుండా జాగ్రత్తగా అయితే మనం చూసుకుందాం తర్వాత. ఓకే, తర్వాత ఓవరాల్గా మనం తీసుకుంటే కనుక బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యువర్ హార్డ్ వర్క్. సో మన పైన మన కాన్ఫిడెన్స్ ఉండాలా. మన పైన మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఈ అన్నిటిపైన మనకు అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడే మన బ్రెయిన్ ఆలోచిస్తుంది, ప్రాపర్గా థింక్ చేస్తుంది, మనకి బెస్ట్ అడ్వైజెస్ని ఇస్తుంది. కాబట్టి సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్. సో ఎంత వీలైతే అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా గ్యాదర్ చేసుకోండి. అది బ్రాంచ్ గురించి కావచ్చు, కాలేజ్ గురించి కావచ్చు, సబ్జెక్ట్ గురించి కావచ్చు, తర్వాత కోచింగ్స్ గురించి కావచ్చు, తర్వాత మన కెరియర్ గురించి కావచ్చు. సో ప్రాపర్గా అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయండి. ప్రాపర్ ఛానల్స్ని ఫాలో కావండి. ఓకేనా? అన్నెసెసరీగా అన్ని చూసుకుంటా టైం వేస్ట్ అయితే చేసుకోదండి. ఎందుకంటే ఇప్పుడు మనం 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మనం డిప్లొమాలో జాయిన్ అయితే మనల్ని ఏమంటారంటే టెక్నికల్ స్టూడెంట్స్ అంటాం. వన్స్ డిప్లొమా అయిపోయిన తర్వాత మనం ఏదైనా జాబ్ కొడితే మనల్ని ఇంజనీర్స్ అంటాం. మనం చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు డిప్లొమా అయిపోయిన తర్వాత మనల్ని ఇంజనీర్స్ అంటారు. కాబట్టి సో మనం ఇప్పటి నుంచి టెక్నికల్గా, మెచ్యూర్డ్గా, చాలా తెలివిగా ఆలోచించి మనం స్టెప్స్ అయితే వేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రాపర్గా చదువుకుందాం. దీనికి సంబంధించి ఈ ఛానల్లే కాకుండా ఇంతకుముందు చెప్పినాను కదా, ICE అకాడమీ అని మన ఛానల్ ఉంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో జాయిన్ కాండి, ఛానల్లో జాయిన్ కాండి. సో డిప్లొమాకి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా మీకు ICE అకాడమీలో దొరుకుతాయి. ప్రజెంట్ అప్ టు 10th క్లాస్ వరకు, పాలిసెట్ వరకు మీరు ఇక్కడ చూసింటారు. మీరంతా కూడా ICE అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడికి మూవ్ కాండి. ఎందుకంటే అక్కడ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు నుంచి మనకి ఏదైతే అవసరమైందో అంతా కూడా మనకు అక్కడ ఆ ఛానల్లో దొరుకుతుంది. కాబట్టి సో బెటర్ షిఫ్ట్ దేర్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.